క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ప్రత్యేక శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మొదటిగా పరిశుద్ధ గ్రంథం చదువుకొని ఇది నా అంశమును మనం చూద్దాం. పాత నిబంధనలో ప్రవక్త అయిన మలాకి వ్రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూద్దాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతాం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునో, పిల్లల హృదయములను తండ్రుల తట్టునో త్రిప్పునో. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయము 10-14 వచనాల వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 10-14 వచనాల వరకు నేను చదువుతాను. ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిజమమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిజమమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే రాబోవు ఏలియా ఇతడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ ప్రత్యేక సమయంలో నాయన నీ ప్రియ బిడ్డలతో ఈ రీతిగా నీ వాక్యాన్ని పంచుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణం కొరకై వందనాలు. ప్రభా, లేఖనము నీది. మీరు రంగం మీదకి వచ్చి ప్రభా అందులో ఉన్నటువంటి సత్యములను నాయన లోతుగా మాకు తెలియచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును చక్కగా వివరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకున్నటువంటి అంశంలో మరి బైబిల్ గ్రంథంలో ప్రవక్త అయిన ఏలియా ఆత్మ ద్వారా జరిగించేటటువంటి 5 విధముల పరిచర్యను గురించి మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి మనం చదువుకున్నట్లుగా లేఖనంలో ఏలియాను పంపుతాను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ తిష్బీయుడైన ఏలియా, లేకపోతే ఒరిజినల్ ఏలియా అనుకోండి, ఈ ఏలియాను పంపుతాను అంటే మరలా ఆ ఏలియా వస్తాడని అర్థం కాదు. కానీ ఏలియా యొక్క ఆత్మ, గుర్తుపెట్టుకోండి, అసలు ఆత్మ దేవునిది. దేవుడు ఏలియాలో నుండి, లేక ప్రవక్త అయిన ఏలియాలో నుండి ఆయన ఏదైతే చేయదలిచాడో ఆ కార్యములను ఆయన చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ మనం చూస్తే ఏలియానే 5 మార్లు వస్తాడని కాదు. దయచేసి గమనించాలి. అతడు సుడిగాలి చేత ఆరోహణమై మరి దేవుని సముఖానికి అతడు చేరి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు చెప్తున్నాడు, ఏలియా యొక్క ఆత్మను, అతని యొక్క శక్తిని
నేను తిరిగి పంపుతాను అన్నాడు. అంటే ఏలియా ఏ పరిచర్య అయితే ఆరంభించాడో ఆ పరిచర్యను అతని ద్వారా నేను తుదముట్టిస్తాను అని ప్రభువు చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే యేసు ప్రభువు కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ బాప్తిజమం ఇచ్చు యోహాను విషయంలో మరి నమ్మటానికి మీకు మనస్సుంటే ఆ రాబోయే ఏలియా ఇతడే అని సూటిగా చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనము లేఖనాలను చూస్తే బైబిల్ మొత్తంలో దేవుడు ఏలియా యొక్క ఆత్మను 5 సార్లు మరి వాడుకుంటున్నట్లుగా మనము లేఖనముల సహాయములో చూడగలమండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు తెలుసు, మొదటిగా మనం చూస్తే ఈ 5 అనగా మనం కృపకు సాదృశ్యంగా పిలిచేటటువంటి సంఖ్య. ఈ 5 పరిచర్యలు మరి క్రీస్తు యేసువారు అనగా మన ప్రభువు ఈ ఏలియాలో నుండి ఆ కార్యములను చక్కదిద్దుతున్నట్టుగా మనం చూస్తున్నామండి. అన్ని పర్ఫెక్ట్గా ఆయన సెట్ రైట్ చేస్తున్నాడు. ఈ విషయాలు చాలామందికి అర్థం కావు. చాలామందికి ఒకటే తెలిసిందండి ఈ లోకంలో. అనేకులు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక చాప్టర్ తీసుకోవటం, లేకపోతే కొన్ని రిఫరెన్సులు తీసుకోవటం, లేకపోతే కొంతమంది సేవకులు కొన్ని అంశాలను సిద్ధం చేస్తే రెడీమేడ్ అంశాలుగా ఏదో ఒక దాన్ని తీసుకొని దాని గురించి వివరించి దాని గురించి అక్కడ వాక్యం బోధించి చేతులు కడుక్కుంటున్నట్టుగా ముగించుకుంటున్నారు. అది కాదండి, అది కాదు. లేఖనము ఒక కార్యాన్ని ఆరంభిస్తే ఒక కార్యాన్ని ముగిస్తుంది. ఇది ఇంకా కొనసాగుతూ ఉన్న క్రియగా మీరు గమనించాలి. ఈ బైబిల్ గ్రంథం ముగించబడిన పుస్తకం మాత్రమే కాదు, అది కొనసాగుచున్న పుస్తకమై ఉన్నది. ఇంకా చెప్పాలంటే అది వర్తమాన భూత భవిష్యత్ కాలాలను గూర్చి తెలియచేయునదై ఉన్నది. అంటే వర్తమానంలో ఉన్న మనకు కూడా ఈరోజు మన కాలానికి ఏది ప్రాముఖ్యమైనదో దాన్ని తెలియచేసి ఉన్నది అనేటటువంటి విషయాలు చాలామంది విస్మరించకూడదని నేను ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, ఈ విషయాలు తెలుసుకోవటానికి మీకు లౌకిక జ్ఞానము లేక లోక సంబంధమైన తెలివితో ఉపయోగం లేదండి. ఇది మీరు ఎరగాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మీ మనోనేత్రాలను తప్పక తెరవవలసి ఉన్నదని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, మనకు తెలుసు ఈ మొదటిసారి వచ్చినటువంటి ఈ ఏలియా తిష్బీయుడైన ఏలియాగా పిలువబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఆ అరణ్య ప్రాంతమైనటువంటి గిలాదు ఆ యొక్క కాపురస్తుడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఏలియా దేవుని చేత బలముగా వాడబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఆకాశము నుండి అగ్నిని దిగివచ్చినట్లుగా చేసినటువంటి వాడు. మీరు చూడాలంటే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18, 19 అధ్యాయాల్లో పూర్తిగా ఈ ఏలియా చేసినటువంటి పరిచర్య మనం చూడగలుగుతామండి. ఇంకా గమనిస్తే ఆ రోజుల్లో మరి ఆ ప్రముఖ పాత్ర వహించిన వారు ఆహాబు రాజు, తన భార్య అయినటువంటి యెజబెల్. ఎల్లప్పుడూ కూడా ఆహాబు లాంటి మరి దేవుని ప్రజలను దేవుని సన్నిధి నుండి లేకపోతే దేవునిపై ఉన్నటువంటి మనస్సును లోకం వైపు ఎప్పుడైతే త్రిప్పేటటువంటి పరిస్థితులు ఉంటాయో, అతని భార్య వలె అన్య బోధల వైపు త్రిప్పుతారో, అప్పుడు ఖచ్చితంగా ఏలియా యొక్క ఆత్మ అక్కడ వర్క్ చేస్తుంది. అది మనము చక్కగా లేఖనముల ద్వారా మనం చూడగలుగుతామండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ఆహాబు రాజు
చాలా భయంకరమైనటువంటి వాడు. ఎందుకంటే దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆ యొక్క నియమ నిబంధనలను త్రోసివేసి, ఆ ధర్మశాస్త్రమును ప్రక్కన పెట్టి, దేవుని ప్రవక్తలను అణిచివేసి, తన ప్రియమైన భార్య అయినటువంటి అన్యురాలకు యెజబెల్ని వివాహం చేసుకొని, ఆమె చెప్పినట్లుగా మరి ఆ యొక్క అన్య ప్రవక్తలైన బయలు దేవతకు ప్రవక్తలైనటువంటి వారిని అతడు దేవుని ప్రజల ద్వారా ఎన్నిక చేయబడినటువంటి రాజయ్యుండి దేవుని ధనాన్ని వారికిచ్చి పోషించినటువంటి దుర్మార్గుడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మనం చూస్తే దేవుడు ఈ ఏలియా ద్వారా రోషముగా క్రియ జరిగించాడు. ఆ యెజబెలు ప్రవక్తలను చంపించాడు. ఇంకా ముందుగా మనం ఒక్కసారి గమనిస్తే ఏలియా ద్వారా దేవుడు ఆకాశమును మోయించాడండి 3.5 సంవత్సరాలు. మరలా ఆకాశము తెరవబడజేసి వర్షం కురిసేటట్లుగా చేశాడు. పడిపోయిన బలిపీఠమును తిరిగి కట్టించాడు. అక్కడ దేవుని యొక్క ప్రజల యొక్క హృదయాలను గద్దించి తిరిగి దేవుని వైపుకు త్రిప్పటానికి అతడు గొప్ప కృషి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా ఆ మొదటి ఏలియా వాడబడ్డాడు. అతడు ఏదైతే చెప్పాడో ఆ కార్యాలన్నిటిని కూడా జరిగించటానికి ఈ ఏలియా యొక్క ఆత్మ పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. చాలా రోషం గలవాడు, పౌరుషం గలవాడు, దేవుని పక్షాన నిలబడి పోరాడినటువంటి వాడు ఈ ఏలియా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముఖ్యంగా చెప్పాలంటే యెజబెలు యొక్క తప్పుడు సిద్ధాంతాలను ఖరాఖండిగా దేవుని పక్షమున నిలబడి ప్రాణమునకు తెగించి ఖండించినటువంటి గొప్ప మరి ఆత్మయు శక్తియు కలవాడు ఈ యొక్క ఏలియానండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే అతని తదనంతరం ఎప్పుడైతే సుడిగాలిలో అతడు అగ్ని ఆ రథముల మీద కొనిపోబడ్డాడో, ఆ తర్వాత ఆ పరిచర్య మరి ఎలీషా చేసినట్టుగా మనం చూస్తామండి. షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా చేసినట్టుగా మనం చూస్తాం. అది మీరు చూడాలంటే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9 నుండి కొన్ని వచనాలు ఉన్నాయి, మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనిస్తే ఏలియా కొనిపోబడక ముందు దేవుడు చెప్పాడు, ఈ షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకించమన్నాడు. తన పనిని కొనసాగించటానికి ఆ వ్యక్తిని ఎన్నిక చేయమన్నాడండి. ఇప్పుడు మీరు దయచేసి గమనిస్తే ఏలియా ఆరోహణుడైపోయిన తర్వాత, కొనిపోబడిన తర్వాత ఆ ఆత్మ ఎలీషా మీద నిలుచుట అక్కడ ప్రత్యక్షపరచబడింది. కాబట్టి ఏలియా చేసిన పనిని ఈ ఎలీషా మరలా కొనసాగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నేను దాని గురించి తర్వాత మనం చూద్దాం. ఇక 3వదిగా మనం చూస్తే ఏలియా యొక్క ఆత్మ ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా బాప్తిజమం ఇచ్చు యోహాను మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో అది మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూద్దాం, చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. చూడండి పిల్లలు, ఇక్కడ చూస్తే మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును
అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ముందుగానే ప్రవక్త అయిన యెషయా ద్వారా క్రీస్తు యేసునకు ముందుగా మార్గమును సరళము చేసేటటువంటి వ్యక్తిగా దేవునికి స్తోత్రం ఈ యొక్క బాప్తిజమం ఇచ్చు యోహాను మీద ఏలియా యొక్క ఆత్మ నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక ప్రజలందరికీ మరి అభ్యంతరంగా భావిస్తూ అనేక విమర్శలను ఎదుర్కొన్నటువంటి మరొకటి ఏంటంటే 4వసారిగా ఏలియా ఆత్మ మన కాలంలో ఒక దైవజనుని మీద నిలిచినది అని అంటే చాలామంది అంగీకరించిన వారు ఉన్నారు. అయితే మరికొందరు సందేహించువారు ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ మంది సందేహించిన వారు, కొద్దిమంది అంగీకరించిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు ఏమనుకున్నా లేఖన నెరవేర్పును బట్టి మనం చూస్తే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడువారు ఖచ్చితంగా ఆత్మ వలన దానిని గ్రహించగలుగుతారు. ఇప్పుడు మలాకీలో మనం చదువుకున్నట్టుగా మలాకీ 4, 5, 6 వచనాల్లో తండ్రుల హృదయములను పిల్లల తట్టుకునో, ఇది బాప్తిజమం ఇచ్చు యోహాను గారి ద్వారా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే పిల్లలమైన మన హృదయాలను మనకు పితరులైనటువంటి అపోస్తుల వైపు త్రిప్పిన పరిచర్య మరి ఎక్కడ కూడా యోహాను తర్వాత, అనగా బాప్తిజమం ఇచ్చి యోహాను తర్వాత మరి ఎక్కడ కూడా మరి ఆ సంఘకాలాలు మనం పరీక్షిస్తే జరగల. కానీ ఈ అంత్య దినాలలో విలియం మరియన్ బ్రెన్హామ్ గారి ద్వారానే ఖరాఖండిగా జరిగింది. ఎందుకు ఆయన శత్రువు అయ్యాడంటే, ఆనాడు ఆహాబు ఏలియాను చూసి నా పగవాడా అన్నాడు. ఎందుకన్నాడంటే యెజబెలు యొక్క బోధలను ఖరాఖండిగా ఖండించాడు కాబట్టే అతడు ఆ తరంలో ఒక శత్రువుగా భావించబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా బయల్జెబూల్ అన్నారు, దెయ్యమన్నారు, రకరకాలుగా విమర్శించుట మనం చూసాం. ఆ పరిసయ్యులు అనేవారు, శాస్త్రులు, సద్దుకైలు, ధర్మశాస్త్రోపదేశకులు, ఆ 5 రకాలైనటువంటి వారందరూ కూడా భయంకరంగా ప్రభువుని నిందించి, హింసించి, హేళన చేశారు. అలాగే ఈ లోకంలో మన కాలంలో కూడా మనం చూస్తే ఈ యొక్క డినామినేషన్ల వారు, సంఘ శాఖల వారు మరి ఈ యొక్క బ్రెన్హామ్ గారి పరిచర్యను బహుగా నిందించారండి. అయినప్పటికీ కూడా ప్రణాళికలో ఉన్నవారు మాత్రము లేఖనముల వెలుగులో నిజముగా ఇతడు, అనగా ఈ విలియం బ్రెన్హామ్ గారు దేవుని ఆత్మచేత పంపబడిన ఏలియానే అని నమ్మటానికి ఆ రుజువులను కూడా దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక 5వసారి అది ఒకవేళ మనము దేవుని యొక్క వధువులో ఉంటే కొనిపోబడిన తరువాత ఆ శ్రమల కాలంలో వచ్చేటటువంటి ఆ మోషేతో పాటు వచ్చేటటువంటి ఏలియాగా మనము ప్రకటన గ్రంథము మరి 11వ అధ్యాయము అక్కడ 3 నుండి కొన్ని వచనాలు మీరు చూస్తే గమనించగలుగుతారు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే మొదటి రాజుల గ్రంథంలో
17, 18, 19 అధ్యాయాలలో మరి ఆ ఏలియాను గూర్చి మనము ఆయన చేసిన పనిని గూర్చి తెలుసుకోవచ్చండి. దేవుడు ఏలియాని పంపినటువంటి ఆ దినాల్లో ఇలాగ నేను మీతో చెప్పినట్టుగా దేశం పూర్తిగా దేవుని నుండి వైదొలిగిపోయింది. ఆహాబు యెజబెలు యొక్క విగ్రహారాధన, అనేక దైవ లేకపోతే దేవుని చేత నడిపించబడిన ప్రజల హృదయాలను దేవుని వైపు నుండి తొలగించి వేసినది ఈ యొక్క విగ్రహారాధికురాలు. మీరు దయచేసి గమనించాలి. ఎప్పుడైతే ఎవరైతే ఆ ఆహాబు యెజబెలు చెప్పినట్టు వినలేదో బలవంతంగా వారిని చంపించటం కూడా, రాళ్లతో కొట్టి చంపించటం కూడా మనం చూడగలుగుతాం. దేవుని బలిపీఠాన్ని వారు పడద్రోసేసి దానికి బదులుగా బయలును నిలబెట్టారండి. అయితే దేవుడు పంపిన ఈ ఏలియా, దేవునికి స్తోత్రం, దేవుని చేతిలో ఒక గొప్ప ఆయుధంగా అక్కడ నిలిచి సవాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ మీరు ఎన్నాళ్ళు మట్టుకు 2 తలంపుల మధ్య ఉంటారు? అడిగాడు, యెహోవా దేవుడో లేక మీరు అనుకుని చిన్న బయలుదేవుడో తేల్చుకుందాం రండి అని పడిపోయిన లేక పడగొట్టబడిన బలిపీఠమును తిరిగి కట్టి వారికి ఒక సవాలు విసిరి ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి దహన బలి పశువును దహించినట్లుగా అతడి ప్రార్థన చేసినదండి. దేవుడు అగ్నిని పంపించి ఆ యొక్క దహన బలి పశువును కాల్చివేశాడు. అదంతా కూడా కాలిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. అంత శక్తితో ఈ యొక్క తిష్బీయుడైన ఏలియా పనిచేశాడండి. దేవునికి స్తోత్రం. అయితే ఈ ఏలియా బయలు ప్రవక్తలను విడిచిపెట్టక ఖడ్గము చేత చంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో బహిరంగ ఖడ్గం కావచ్చు, ఈరోజు ఆ ఖడ్గము దేవుని వాక్యమే. హల్లెలూయా. కాబట్టి తప్పుడు సిద్ధాంతాలను ఖండించడానికి దేవుడు తన ఖడ్గాన్ని ఎత్తాడండి. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. చాలామంది భ్రమపడుతున్నారు. ఆయా సంఘాలలో సమాధుల కోసం, బహుమానాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, అలంకారప్రాయంగా కనిపించే శృంగార ఆలయాల వైపు పరుగు పెడుతున్నారు. కానీ అక్కడ గొప్ప మోసం ఉంది. మీ ఆత్మీయ జీవితానికి అది భయంకరమైన నష్టము కలిగిస్తుందని నేను ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆ తదుపరి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండవసారి ఏలియా యొక్క ఆత్మ, నేను ముందే చెప్పాను కొంచెం క్లుప్తంగా, దానిని మరికొద్దిగా మీకు తెలియచేయటానికి ఆశపడుతున్నా. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే ఏలియా ఆత్మ ఎలీషా పైకి ఏ విధంగా వచ్చిందో మనం గమనిస్తే, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేం చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పాడు. ప్రియులారా, అక్కడ ఏలియా టైం అయిపోయింది. ముందుగా అతని గూర్చి చెప్పినట్టుగా అతడు అగ్నిరథముల మీద కొనిపోబడాలి, ఆ సుడిగాలిలో కొనిపోబడాలి. ఆ టైం సంభవించే ముందు ఏలియా ఎలీషాని అడిగాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు గమనించాల నా మీదకి వచ్చినట్లుగా దయచేయమని వేడుకున్నాడు. పిల్లలు ఇక్కడ గమనిస్తే, అందుకు నువ్వు అడిగినది కష్టతరముగా ఉన్నది, నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల
ఆ ప్రకారం నీకు లభించును. ఒకవేళ కనబడకపోతే మరి అది కాకపోనని చెప్పినప్పుడు వారు ఇంకను వెళ్ళుచూ ఉన్నారు. ఆ యొక్క యోర్దాను దాటి వారు వెళ్ళి మాట్లాడుకొనుచూ ఉండగా అగ్నిరథాలు దిగి రావటం ఇరువురు చూశారండి. కాబట్టి ఆ అగ్ని గుర్రాలు కనబడి వీరిద్దరిని వేరు చేశాయి. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశంలోనికి ఆరోహణుడైనట్లుగా మనం 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మీరు అదంతా చదవండి. కాబట్టి ఎలీషా అది చూసి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేక వేశాడు. అంతలో ఏలియా అతనికి మరలా కనపడలేదు. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాడు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్న విషయాన్ని మనం చూసినట్లయితే, యెరికో దగ్గర నుండి కనిపెట్టుచున్నటువంటి ప్రవక్తల శిష్యులు అతన్ని చూసి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసిరి. కాబట్టి ఇక్కడ మనం దయచేసి గమనిస్తే, ఏలియా ఆత్మను వారు ఎలీషాలో గుర్తించారు. గుర్తుపెట్టుకోండి, ఏలియా ఆత్మను వారు ఎలీషాలో గుర్తించారు. ప్రైజ్ గాడ్. ఆ రీతిగా మనం చూసినట్లయితే ఎలీషా ఏదైతే కోరుకున్నాడో అట్లే అతని మీద ఆత్మను ఉండటం అక్కడ ప్రజలు గుర్తించారు. కాబట్టి ఖచ్చితమైన ప్రవక్తగా ఎలీషా రుజువు చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఏలియా ఆత్మ ఎలీషా పైకి వచ్చినటువంటి విషయాన్ని ఆ శిష్యులు రూఢిగా తెలుసుకున్నారు. చాలామంది అక్కడ సంపూర్ణంగా ఎలీషాను గుర్తించలేకపోవటం ద్వారా అనేక మంది పిల్లలను ఎలుగుబంటి తినివేసిన సందర్భం కూడా అక్కడ ఉంది. మీరు దయచేసి గమనిస్తే, ప్రవక్తను ప్రవక్తగా నమ్మి చేర్చుకున్న వారు దీవించబడ్డారు. అట్లు నమ్మక సందేహించిన వారు నష్టపోయారు. కాబట్టి ఖచ్చితంగా లేఖన వెలుగులో మనం ఆలోచన చేస్తే ఆ యొక్క ఏలియా ఆత్మ పరిపూర్ణంగా ఎలీషా మీద నిలిచి ఆ కార్యములను జరిగించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇక మరి అన్నీ కూడా అలా చెప్పుకుంటా ఒక్కొక్క సందర్భాన్ని మనం పొడిగిస్తే సమయం సరిపోదు, కానీ మరొక అడుగు ముందుకు వేద్దాము. ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే ఇక 3వసారి బాప్తిజమం ఇచ్చు యోహాను యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందు యాజకత్వం చేసేటటువంటి జకరియా ఎలిజబెత్తులకు జన్మించాడు. అరణ్యములో నివసించి, అంటే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అతడు అరణ్యానికి వెళ్ళిపోయి 30 సంవత్సరాల వయస్సులో దేవుని వాక్యం అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతడు పరిచర్యను ప్రారంభించాడు. యోర్దాను నదిలో మరి అనేకుల హృదయాలను యేసు వైపు త్రిప్పుచు మారు మనస్సు నిమిత్తమో అతడు బాప్తిజమం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోక 1:17లో మనం చూస్తే, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగి అతడు ఆ యొక్క ధర్మశాస్త్ర కాలంలో తండ్రులైనటువంటి వారి హృదయాలను అక్కడ పిల్లలుగా అప్పుడు పిలువబడుచున్న క్రీస్తు పరిచర్య వైపునకు అతడు త్రిప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే నేను మొదటిగా మీతో మరి తెలియజేసినట్టుగా ఈ 4వది మరి వివాదాస్పదంగా ఉంది. మీరు ఒకసారి గమనిస్తే ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు
ఒక వివాదాస్పద గుర్తే. చాలామంది ఆయన్ని మెస్సియాగా ఎలాగైతే అంగీకరించలేదో, ఈ 4వసారి ఏలియా ఆత్మతోనూ శక్తితోనూ వచ్చిన ఈ ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారిని కూడా అనేకులు సందేహించుట పెద్ద ఆశ్చర్యమేమి కాదు. ప్రభువునే సందేహించిన వారికి ఈ విషయాలు సందేహించటం పెద్ద గొప్ప విషయం కాదండి. అయితే ఎవరు ఎలాగూ సందేహించినా ఏదైనా చేయనివ్వండి, కానీ సత్యము సత్యము కాక తీరదు. దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు మనం చూస్తే మలాకి 4:5-6 వచనాల ప్రకారము ఏలియా యొక్క ఆత్మయు శక్తియు విలియం బ్రెన్హామ్ గారి మీద నిలిచి అనేకుల చేత రుజువు చేయబడింది. ఈయన పరిచర్య ఏంటంటే, యేసు క్రీస్తు యొక్క 2వ రాకడకు ముందు, భయంకరమైన మహాదినము రావటానికి ముందు అతడు పిల్లలమైన మన హృదయాలు మనకు పితరులైన అపోస్తుల పునాది మీదికి త్రిప్పటం జరిగింది. మొదటి సంఘకాలంలో చీకటి కాలం రాకముందు అపోస్తులు ఏ బాప్తిజమం అయితే ఇచ్చారో ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజమం, ప్రభు రాత్రి భోజనం, పాదశుద్ధి, ఇక ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉన్నాయి. అవి పడిపోయిన బలిపీఠమును తిరిగి కట్టినట్టుగా అపోస్తులు వేసిన పునాది చెల్లా చెదురైపోయినప్పుడు తిరిగి ఆ పునాది మీదికి రావటానికి అతని యొక్క పరిచర్య దోహదపడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక 5వసారి ఈ ఏలియా యొక్క పరిచర్య లేఖనం చెప్తుంది. ప్రకటన 11:3 వచనం నుండి మీరు చూడండి. ఇక్కడ మీరు చూస్తే 2 సాక్షులలో ఒకరు మరి నీళ్లను రక్తంగా మార్చేటటువంటి మోషే, ఆకాశము నుండి అగ్ని కురిపించిన ఏలియా యొక్క పరిచర్యలు మనం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ రీతిగా మనం చూసినట్లయితే ఇది ఆ యొక్క శ్రమల కాలంలో 2 సాక్షులలో ఒకరిగా ఉన్న ఏలియా ద్వారా జరగనయ్యున్నదని విషయాన్ని మనము గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి చాలామంది అంటారు, మరి ఏలియా అయితే ఏలియా పేరు మీదే పిలువబడాలి కదా, అతని పేరు కూడా ఏలియా అయి ఉండాలి కదా అని. కానీ గతంలో అలా జరగలేదు కదా. కాబట్టి ఈ ఏలియా అనగా ఈ తిష్బీయుడైన ఏలియా మరి మనం చూసినట్లయితే అదే పేరు మీద పిలువబడ్డాడు. అయితే అతని ఆత్మ బాప్తిజమం ఇచ్చి యోహాను మీదికి దిగి వచ్చిందని ప్రభువే స్వయంగా చెప్పాడండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఎవరి మీదికి ఏలియా యొక్క ఆత్మయు శక్తియు వస్తుందో అతడే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడని మనం విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ తిష్బీయుడైన ఏలియా అదే పేరుతో వచ్చాడు. అతని పేరు ఏలియాగానే పిలువబడింది. మీరు గమనిస్తే 2వసారి మీరు చూడండి, ఈ ఏలియా ఆత్మ ఎలీషా మీదికి రావటం మనం చూస్తాం. అప్పుడు అతని పేరేంటి? ఎలీషా కదా. గమనించాల, పేరు ఎలీషా కానీ ఆత్మ ఏలియా ఆత్మ అతని మీద ఉన్నది. ఇప్పుడు 3వసారి వచ్చిన వ్యక్తి ఎవరు? బాప్తిజమం ఇచ్చి యోహాను, జకర్యా ఎలిజబెతుల యొక్క కుమారుడు. మీరు గమనించండి, పేరు యోహాను, అతనిలో ఉన్న ఆత్మ ఏలియాదని మనం గమనించాలి. అలాగే మరి అన్యజనులకు ఒక ప్రవక్తగా ఉండుటకు దేవుని చేత పంపబడినటువంటి వాడే ఈ విలియం బ్రెన్హామ్ గారు. ఆయన చరిత్ర లేకపోతే ఆయన ద్వారా దేవుడు చేసిన కార్యాలే దానిని రుజువు చేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ ఏలియా ఆత్మ విలియం బ్రెన్హామ్ గారి మీదకి వచ్చి అనేక గొప్ప కార్యాలు చేసింది. అదేంటంటే
పిల్లలమైన మన హృదయాలను తండ్రులైన అపోస్తుల బోధ వైపుకు త్రిప్పి అనేక మర్మాలను ఈ కాలం యొక్క ముగింపులో ప్రభు యొక్క ఆ యొక్క రహస్య రాకడకు ముందు, అనగా వధువు ర్యాప్చర్లో ఎత్తబడటానికి ముందు జరగవలసిన మర్మములన్నిటినీ దేవుడు తన ప్రవక్తకు తెలియచేసి మనకు అందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఆత్మేమో ఏలియాది పేరేమో విలియం బ్రెన్హామ్ అని పిలువబడ్డారు. దయచేసి గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అయ్యా, మరి 5వసారి వస్తారు, లేకపోతే ఇద్దరు సాక్షుల మధ్య ఉంటాడు కదా, ఆ ఏలియా ఎవరు, మరి ఆ ఏలియా పేరేంటని కూడా చాలామంది అడగటం జరుగుతుంది. అయితే అక్కడ ఇద్దరు సాక్షులు అన్నాడు తప్ప పేర్లు చెప్పలేదు. కానీ వారి పనులను బట్టి మనం ఒకటి చెప్పగలుగుతాం. మోషే చేసిన పనులు ఆ నీళ్లను రక్తముగా మార్చుట, ఏలియా చేసిన పనులు అగ్ని దిగి వచ్చినట్లుగా చేయటం, మోషే చేసిన పనులు తెగుళ్లతో బాధించుట, అలాగే ఏలియా చేసిన పని ఆకాశమును మోయుట. పిల్లలు ఇవన్నీ కూడా వారి పనులను తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పుడు మోషే చేసిన పరిచర్య ఎవరు చేస్తారో అతని పేరు ఏంటంటే అది మనకు తెలపబడలేదు. వారు రంగంలోకి వచ్చినప్పుడు వారి పేర్లు అక్కడ కనబడతాయి. అలాగే ఏలియా ఆత్మకలవాని పేరు కూడా అక్కడ తెలపబడలేదు. వారు కూడా వారి కాలంలో వారి పనులు ఆరంభించినప్పుడు వారి పేర్లు కూడా తేట తెల్లమవుతాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వేరు వేరు కాలాలలో మరి యొక్క పరిచర్య మరి ఏలియా ఆత్మ ద్వారా దేవుడు చేశాడని మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. ఈ 5 విధములుగా ఏలియా యొక్క ఆత్మ పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయా వేరు వేరు కాలాలలో ఏలియా ఆత్మ చేసినటువంటి పనులను మనం చూస్తే ఆ యొక్క వ్యత్యాసము మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు మరి రాకకు ముందు, లేకపోతే యేసుక్రీస్తుకు ముందుగా మనం చూస్తే అక్కడ ఏలియా చేసినటువంటి కార్యాలు, లేకపోతే ఏలియా ఆత్మ చేసిన కార్యాలు మనం చూడగలుగుతామండి. ముందు యేసుక్రీస్తుకు ముందుగా మొట్టమొదటిసారిగా మనం మొదటి రాజుల గ్రంథంలో 17, 18, 19 అధ్యాయాల్లో జరిగిన కార్యాలను బట్టి ఈ మొదటి ఏలియా ఏం చేశాడో ఒక్కసారి మనం చూద్దాం. అదేంటంటే అతడు ఇశ్రాయేలు దేశం కోసమే వచ్చాడండి. ఇక అతడు చేసిన పనిని మనం ఆలోచన చేస్తే, పడిపోయిన బలిపీఠమును 12 గోత్రకర్తల పేరిట ఉన్నటువంటి ఆ 12 రాళ్లతో మరలా కట్టాడు. అతడు ఆహాబు యెజబెలుల యొక్క, అర్థం చేసుకోండి, కాలంలో అతడు జీవించాడు, వారి యొక్క కార్యాలను ఎదిరించాడు. ఇక 4వది మీరు చూస్తే ఇశ్రాయేలీల విశ్వాసమును మీరు గమనించాలి, దేవుడైన యెహోవా వైపు త్రిప్పినట్లుగా మనం చూస్తున్నాం. అనగా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ 4 విశేషతలనే మనం చూడగలుగుతున్నాం. ఇక రెండవసారి ఈ ఏలియా ఆత్మ ఎలీషా మీదకి దిగి వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందు, ఆయన శరీరధారిగా రాకముందు ఇవి జరిగాయి. ఇక 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 9 నుండి మీరు చూస్తే అతడు ఎందుకు వచ్చాడు అనేటటువంటిది కూడా మనం చూస్తే, ఎక్కడ పరిచర్య చేశాడో చూస్తే ఇజ్రాయేలు దేశం కొరకే ఏలియా ఆత్మ ఎలీషా ద్వారా పనిచేసింది. అలాగే ఏలియా వర్తమానమును మరియు పరిచర్యను
ఈ ఎలీషాలో ఉన్న ఏలియా ఆత్మ కొనసాగించింది. ఆహాబు రాజు ఏలుబడి కాలంలోనే ఎలీషా కూడా తన పనిని ఏలియా ఆత్మతో కొనసాగించాడు. అలాగే ఇంకా మనం చూస్తే ఇశ్రాయేలీల విశ్వాసమును దేవుడైన యెహోవా పైన ఉండునట్లుగా చేశాడు. సేమ్ థింగ్. ఆ విశ్వాసము ఆరిపోకుండా, తొలగిపోకుండా తిరిగి నిలుచున్నట్లుగా ఈ ప్రవక్తల పరిచర్య పనిచేసిందండి. అలాగే బాప్తిజమం ఇచ్చి యోహాను మూడవసారి, గుర్తుపెట్టుకోండి, మొదటిది తిష్బీయుడైన ఏలియా, రెండవది షాపాతు కుమారుడైన ఎలీషా, అంటే పేర్లు మీరు చూసుకోండి. మూడవది బాప్తిజమం ఇచ్చి యోహాను, మలాకి 3:1 మనం చూడగలుగుతాం. ఇతడు కూడా ఇశ్రాయేలు దేశం కొరకే వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. ఇప్పుడు అతను చేసిన పని మనం ఒకసారి ఆలోచన చేస్తే జాగ్రత్త గమనిస్తున్నారా? తండ్రుల హృదయములను పిల్లల తట్టు త్రిప్పాడు. తండ్రుల హృదయాలను, ఇదే మలాకీలో మనం చూసిన ప్రవచనం. తండ్రుల హృదయములను పిల్లల తట్టు త్రిప్పుట. ఇక కృపాకాలమునకు ముందు, ఇంకా చెప్పాలంటే మొదటి రాకడకు ముందుగా ఇతడి పరిచర్య నడిచింది. ఆ తదుపరి మొదటి రాకడలో వచ్చిన యేసుక్రీస్తును ఈ యొక్క బాప్తిజమం ఇచ్చు యోహానులో ఉన్న ఏలియా ఆత్మ పరిచయం చేసిందండి. ఇప్పుడు యేసుక్రీస్తు తర్వాత జరిగే పరిచర్య, మరి ఆ యొక్క పరిచర్య యేసుక్రీస్తు కొనిపోబడిన తర్వాత జరిగినటువంటి పరిచర్యలను మనం ఇక్కడ చూస్తాం. గమనిస్తే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉన్న ఈ ప్రవచనంలోని వ్యక్తిగా విలియం బ్రెన్హామ్ గారు ఈ పరిచర్యను చేశారు. ఇక్కడ ముగ్గురు ఆ యొక్క తిష్బీయుడైన ఏలియా, షాపాతు కుమారుడైన ఎలీషా, అలాగే జకర్యా ఎలిజబెతుల కుమారుడైనటువంటి బాప్తిజమం ఇచ్చు యోహాను, మనం చూస్తే ఈ ముగ్గురు కూడా ఇశ్రాయేల్ దేశం కోసమే వారి పరిచర్య చేశారండి. అంటే తమ స్వకీయుల మధ్య చేశారు. ఇక 4వసారి వచ్చినటువంటి ఈ ప్రవక్త పరిచర్య ప్రపంచమంతటి కొరకు జరిగినట్లుగా మనం చూస్తాం. త్రూ అవుట్ ద వరల్డ్ 7 ఖండముల ప్రజలకు ఈ సమాచారము అవసరం. ఎందుచేతనంటే ఈ రెండవ రాకడ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఇది అందరికీ తెలియవలసినటువంటి సమాచారము. ఆ తదుపరి మనం చూస్తే అతని పరిచర్య చూస్తే పిల్లల హృదయాలు, అనగా మన హృదయాలు, ఈ సంఘ కాలాలలో ఎఫెసు నుండి లవొదికీయ వరకు ఈ 7 నక్షత్ర వర్తమానికులు చేసినటువంటి పరిచర్యలో ఏదైతే తన వధువు కొరకు ఆయన సిద్ధపరిచాడో ఆ పరిచర్యను చక్కదిద్దాడు. ఎందుకంటే చీకటి కాలంలో ఉన్న అపోస్తుల యొక్క క్రమమంతా కూడా కుప్పకూలిపోయింది. అపోస్తుల పునాది శిథిలమైపోయి సంఘము తన స్వతంత్ర ఆలోచనల చేత, పద్ధతుల చేత, వారి యొక్క సిద్ధాంతకర్తల చేత నడపబడి అసలు సత్యం నుండి పూర్తిగా జారిపోయినప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపాడు. తిరిగి ఆ అపోస్తుల పునాది మీదకి సంఘమును తీసుకుని వచ్చాడు. ఎందుకంటే వధువు ఎత్తబడుటకు ముందు తిరిగి అసలైన పునాది మీదకి రావాలి కనుక అట్లు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే భయంకరమైన ఆ మహాదినము రాకముందు, అనగా రెండవ రాకడకు ముందు ఈయన వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక రెండవ రాకడలో
ఆ యొక్క మహిమలో యేసు క్రీస్తును ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ మహిమ గల దేవుని రాకడ, ఆ ప్రత్యక్షతను గూర్చి, లేకపోతే ఆ రాకడకు ముందుగా వధువు యొక్క సిద్ధపాటును గూర్చి ఈయన ప్రకటించుట జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ఇక 5వది మనం చూస్తే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3-12 వచనాల్లో మీరు చూస్తే, శ్రమల కాలంలో వచ్చేటటువంటి ఏలియా ఎక్కడ ఉంటాడంటే ఖచ్చితంగా ఇశ్రాయేలు దేశం కొరకే వస్తాడు. ఆ దేశ ప్రజల మధ్య అతని యొక్క పరిచర్య ఉన్నట్లుగా లేఖన ప్రకారం మనం చూడగలుగుతాం. ఇప్పుడు గమనిస్తే ఇశ్రాయేలీలను యేసుక్రీస్తు వైపు త్రిప్పాడు. ఇశ్రాయేలీలను ఆ మెస్సియా, ఏ మెస్సియానైతే వారు ఒప్పుకోలేదో ఆ మెస్సియా వైపు త్రిప్పటం జరుగుతుంది. సంఘము ఎత్తబడిన తరువాత శ్రమల కాలంలో అతడు వచ్చి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా చూస్తే ఇశ్రాయేలీలను ధర్మశాస్త్రము నుండి యేసుక్రీస్తు వైపుకు త్రిప్పినట్లుగా మరి అతని పరిచర్య యొక్క కార్యములు మనకు కనబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ క్రీస్తు శరీరధారి అయి వచ్చి వెళ్ళిపోయిన తరువాత జరిగే పరిచర్యల్లో, అనగా 4వసారి 5వసారి జరిగే పరిచర్యల్లో మలాకి 4వ అధ్యాయం 5-6 ప్రకారం, ప్రకటన 11 3-12 ప్రకారం ఇక్కడ ఈ ప్రవక్త అయిన, లేకపోతే ఏలియా ఆత్మయు శక్తి గలవాడైనటువంటి విలియం బ్రన్హామ్ గారి పరిచర్యలో పిల్లల హృదయాలను, అనగా మన హృదయాలను అపోస్తుల వైపు తిప్పారు, అట్లు బోధించాడు. అయితే ఇశ్రాయేలీయులకు నిజమైన మెస్సియా యేసుక్రీస్తుని పరిచయం చేయుటే ఈ కడవరి ఆ ఏలియా యొక్క పరిచర్యని. ఇంకా మనం గమనిస్తే భయంకరమైన మహాదినము, లేకపోతే 2వ రాకడకు ముందు మరి ఈ కార్యము జరిగినట్లయితే, అంటే ఆయన వచ్చి చక్కబెట్టినట్లయితే, సంఘము ఎత్తబడిపోయిన తర్వాత శ్రమల కాలంలో మరి ఈ ఆఖరి ఏలియా ఆత్మ యొక్క పరిచర్య ఉంటుంది. 2వ రాకడలో వచ్చు యేసుక్రీస్తుని గూర్చి ఈ ఏలియా ఆత్మయు శక్తి గల విలియం బ్రన్హామ్ గారు మరి ఎక్కువగా ప్రకటన చేస్తే, ఇజ్రాయేలీలను ధర్మశాస్త్రము నుండి యేసుక్రీస్తు వైపుకు త్రిప్పటానికి ఈ కడవరి కాలంలో వచ్చే ఏలియా, అనగా 5వసారి వచ్చే ఏలియా ప్రయత్నిస్తాడు అని లేఖనం ద్వారా రుజువు కాబడుతుంది. అయితే ఇక్కడ ఈ 4వసారి వచ్చినటువంటి ఏలియా ఆత్మయు శక్తియు గల ఈ దైవజనుడు ఒక్కడిగా వచ్చి ఈ పరిచర్యను కొనసాగించాడు, తన పని ముగించాడు. అయితే ఆఖరిగా వచ్చే ఏలియా ఆత్మయు శక్తి గలవాడు మోషేతో కలిసి వచ్చి చక్కదిద్దినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే విలియం బ్రన్హామ్ గారి పరిచర్యలో ప్రపంచమంతటి కొరకు ఆయన తన పనిని కొనసాగించాడు, తన పరిచర్యను కొనసాగించాడు. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ 5వసారి వచ్చేటటువంటి ఏలియా ఇశ్రాయేలు దేశం కొరకే వచ్చునని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా ఈ ఆఖరి కాలంలో మరి మనము ఈ యొక్క పరిచర్యలను గూర్చి మనం తప్పకుండా తెలుసుకొని తీరాలండి. ఆఖరిసారి లేకపోతే 5వసారి వచ్చే ఏలియా విషయమో అటు ఉంచితే, ఇప్పుడు మన మధ్య పరిచర్య చేసినటువంటి ఈ కాలాన్ని
మనం ఖచ్చితంగా గుర్తింపబద్ధులమై ఉన్నాం. ఒకవేళ మనము గనుక దీనిని గుర్తించకపోతే నష్టపోయేటటువంటి అవకాశం ఉందని నేను మనవి చేస్తున్నానండి. ఇది ప్రపంచమంతా కూడా ఖచ్చితంగా గుర్తించవలసిన పరిచర్య. బాప్తిజం ఇచ్చు యోహానును ఆ రోజు వారు గమనించలేదు, గుర్తించలేదు. అయితే ప్రభువే వారికి తెలియజేశాడు, ఇతడే రాబోవు ఏలియా అని. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనమున్న ఈ కాలంలో ఒక గొప్ప పరిచర్య జరిగిందనేటటువంటి విషయము చాలామంది గమనించలేకపోతున్నారు. ఎన్ని అద్భుతాలు దేవుడు తన ప్రవక్త ద్వారా చేసినప్పటికీ, అనేక సూచక క్రియలు జరిగినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దానిని గ్రహించలేకపోవటం చాలా విచారకరము. ప్రియులారా, ఇంకా మనం చూస్తే మొదటిసారి వచ్చిన ఏలియా, నాలుగోసారి అనగా మన కాలంలో వచ్చిన ఏలియా, ఈ రెండు పరిచర్యల యొక్క విధానాన్ని ఒకసారి ఆ పోలికను మనం చూస్తే, ఈ తిష్బీయుడైన ఏలియా దేవుని ప్రజలు రెండు తలంపుల మధ్య అనగా యెహోవా దేవుడా లేక బయలుదేవుడా అనే సందిగ్ధములో ఉన్నప్పుడు ఈ ఏలియా వచ్చి యెహోవాయే దేవుడు అని రుజువు చేశాడు. అలాగే విలియం బ్రెన్హామ్ గారి పరిచర్యలో క్రైస్తవులు వెచ్చగానైనను చల్లగానైనను లేరు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి మీరు చూడండి. వెచ్చగానైనను లేరు, చల్లగా నులివెచ్చని స్థితి. అలాంటి స్థితిలో వారికి కూడా ఒక పెద్ద సమస్య వచ్చి పడిందండి. దేవుళ్ళు ముగ్గుర లేక ఒకడ అనే సందిగ్ధములో ఉన్నప్పుడు ఈ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది ఏంటంటే, దేవుడు ఒక్కడే, ఆయన పేరు ఒక్కటే, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే మనం చూసినట్లయితే ఈ తిష్బీయుడైన ఏలియా పడిపోయిన దేవుని బలిపీఠమును ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లతో తిరిగి కట్టాడు. అలాగే సిద్ధాంతాలలో పడిపోయినటువంటి సంఘములు మూల బీజమైనటువంటి లేకపోతే మూల రాయి అయినటువంటి యేసుక్రీస్తు పేరిట 12 అపోస్తులు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా వేసినటువంటి ఆ అపోస్తుల బోధ లేక పునాదిని చిన్నాభిన్నం చేసినప్పుడు ఆ 12 అపోస్తుల బోధను తిరిగి మరి విలియం బ్రెన్హామ్ గారి పరిచర్యలో పునరుద్ధరించబడింది. ఇక మనం చూస్తే ఇశ్రాయేలు దేశము విగ్రహారాధనతో నిండిన పరిస్థితులు ఉన్నప్పుడు యెజబెలును దాని బోధను ఆ తిష్బీయుడైన ఏలియా భయంకరంగా ఖండించాడు. అలాగే మనం చూసినట్లయితే నిజమైన క్రైస్తవ సంఘాలు అబద్ధ బోధలతో నింపబడి యెజబెలుగా పిలువబడుతున్నటువంటి అబద్ధ సిద్ధాంతాల వైపు మీరు ప్రకటన 2వ అధ్యాయం చూడండి. అలాగే మరి ప్రకటన 18:4 ప్రకారం మీరు చూడండి. ఈ రీతిగా మనం చూసినటువంటి పరిస్థితులు చూస్తే అబద్ధ సిద్ధాంతాల వైపు తిరిగి నశించిపోయినప్పుడు ఈ ప్రవక్త దానిని ఖండించి సరిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకు దేవుడు తన ప్రవక్తలను పంపుతాడంటే, క్రమము అక్రమముగా మారినప్పుడు, సత్యము అసత్యముగా త్రిప్పివేయబడినప్పుడు దాన్ని మరలా సరిచేయకుండా దేవుడు ఏమీ చేయడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజానికి బదులుగా వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను 3 నామములతో బాప్తిజం ఇచ్చే సిద్ధాంతాన్ని ప్రవేశపెడితే ఈ యొక్క 4వసారి వచ్చిన ఏలియా దాన్ని ఖండించాడు. ఎందుకంటే లేఖన ప్రకారం అపోస్తులు
ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే బాప్టిజం ఇచ్చినట్లుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయండి. మనం చూస్తే బ్రిటానికా ఎన్సైక్లోపీడియా మీరు చూస్తే వాల్యూమ్ నెంబర్ 3 పేజ్ నెంబర్ 82లో యేసుక్రీస్తు నామములోనే అనగా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే బాప్తిజం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 3వ శతాబ్దంలో త్రిత్వ సిద్ధాంతం అభివృద్ధి చెందే వరకు ఆదిమ సంఘము ఎల్లప్పుడూ కూడా ప్రభువైన యేసు నామముననే బాప్తిజం ఇచ్చినట్లుగా క్యానీ ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ అనేటటువంటి ఆ బుక్లో పేజ్ నెంబర్ 53 మీరు గూగుల్ సెర్చ్ చేసి చూసుకోవచ్చు. అలాగే పరిశుద్ధ మత్తయి 28:19 యొక్క 3 విధముల నామము ఆదిమ సంఘము ఉపయోగించినట్లు కనబడలేదు. కానీ పైనుండి శక్తి పొందిన తర్వాత అనగా పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వారిచ్చిన ఈ అపోస్తులు ఇచ్చిన మొట్టమొదటి బాప్తిజమము పేతురు ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామముననే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము మరి 38 మీరు చూడవచ్చు. హోస్టింగ్ డిక్షనరీ ఆఫ్ ద బైబుల్ అనేటటువంటి బుక్లో పేజ్ నెంబర్ 88 మీరు చూడవచ్చు. యేసుక్రీస్తు నామంలో అను మాటను ఉపయోగించు క్రైస్తవ బాప్తిజమము ఇవ్వబడెను. ఆ రోజుల్లో మనం చూస్తే ఆదిమ సంఘ చరిత్రలో త్రిత్వ సూత్రమును ఉపయోగించు కాలం వరకు యేసుక్రీస్తు నామంలోనే బాప్టిజమం జరిగిందనటానికి మరొక రుజువు హోస్టింగ్స్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ వాల్యూమ్ నెంబర్ 2 పేజీ 377, 378, 389 మనం చూడవచ్చండి. అలాగే రోమన్ క్యాథలిక్ ఫాదర్ టెర్తులియన్ ద్వారా త్రిత్వము అను పదము ప్రారంభించబడినట్లుగా న్యూ ఇంటర్నేషనల్ ఎన్సైక్లోపీడియా వాల్యూమ్ నెంబర్ 2 పేజీ 477 అనగా 477. అలాగే 3వ శతాబ్దంలో బాప్తిజము యేసుక్రీస్తు నామము నుండి తండ్రి కుమార పరిశుద్ధాత్మను మాటలకు క్యాథలిక్ సంఘము ద్వారా మార్చబడినట్లుగా బ్రిటానికా ఎన్సైక్లోపీడియా 11th ఎడిషన్ వాల్యూమ్ నెంబర్ 3 365, 366 పేజెస్ మీరు చూడవచ్చు. కాబట్టి అపోస్తులు బోధించింది దేవుడు ఒక్కడే అని, వారు ఇచ్చిన బాప్టిజం ఒక్కటే, అది ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో. అదంతా కూడా తారుమారైనప్పుడు దానిని సరిచేయటానికి మరలా తిరిగి ఆ యొక్క అపోస్తుల బోధ వైపు త్రిప్పటానికి దేవుడు తన ప్రవక్తను పంపాడండి. ఇంకా మనం చూస్తే ఎన్నో లోపాలు, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని పౌలు గారు సరిదిద్దాడు. గమనిస్తే అయితే స్త్రీ బోధకులు అధికమైపోయినప్పుడు మరలా తిరిగి లేఖనము చెప్పిన విధంగా సరిచేయటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఏదైతే బోధించాడో దాని ప్రకారమే మరి ప్రవక్త కూడా బోధించటం జరిగిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అపోస్తులు బోధించినటువంటి దానిలో పరిశుద్ధాత్మ బాప్తిజమం పొందవలనని ఖచ్చితంగా సూచించాడు. ప్రభు రాత్రి భోజనం వారు ఇచ్చారు. రొట్టె ఒక్కటే, విడివిడిగా రొట్టెలు పంచటం కాదు, ఒకటే రొట్టెలో నుండి తీసుకోవాలని చెప్పాడు. ఒకరి పాదములు ఒకరు కడగవలసినది అనేది అపోస్తుల యొక్క మరి సిద్ధాంతం. ఇంకా చెప్పాలంటే సిద్ధాంతం కంటే సత్యం. స్త్రీకి తల వెంట్రుకలే ముసుకని, స్త్రీలు వెంట్రుకలు కత్తిరించుకోకూడదని పౌలు గారు చెప్పినది మరి అపోస్తుల యొక్క మరి సిద్ధాంతం లేకపోతే సత్యములో అది ఒక రుజువై ఉన్నది. దేవునికి స్తోత్రం. ముసుగు అనగా ఏదైనా ఒక వస్త్రం వేసుకున్నట్టు కాదు, కానీ అది ఒక వారికి ఇవ్వబడినటువంటి జుట్టే అనేటటువంటి విషయాన్ని అక్కడ బయలుపరచడం జరిగింది. దినములను, మాసములను, ఉత్సవ కాలాలు, పండుగ దినాలు, సంవత్సరాలు వీటన్నిటినీ అపోస్తులు ఆచరించలేదని, కాబట్టి నేటి క్రైస్తవులు చేయుచున్నటువంటి శ్రమ దినాలు, ఉత్సవ కాలములు అనగా అన్య పండుగలైనటువంటి క్రిస్మస్, ఈస్టర్ అనేటటువంటి ఈ యొక్క తప్పుడు ఆచారాలను ఖండించటం జరిగిందండి. ఒకసారి ఒక అపోస్తుడైన పౌలు గారికి విలియం బ్రన్హాం గారు బోధించిన దానికి మధ్య ఉన్న వ్యత్యాసమును మీకు చూపించి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి,
అపోస్తుడైన పౌలు గారు అన్యజనులకు అపోస్తులు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వధువు అన్యజనుల మధ్య ఉంది. వధువు అంటే అన్యులలో నుండి ఎన్నుకోబడినటువంటిది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్యజనులకు అపోస్తులుడైన పౌలు గారు ఏం చెప్పాడో చూడండి. దేవుడు ఒక్కడే అని ప్రకటించాడు. విలియం బ్రన్హామ్ గారు కూడా అదే ప్రకటించాడు, దేవుడు ఒక్కడే అని. యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం ఇవ్వాలని రూఢిగా చెప్పారండి. అయితే విలియం బ్రన్హామ్ గారు యేసుక్రీస్తు నామమును గూర్చియే, ఆ నామములో బాప్తిజమును గూర్చియే ఎక్కువగా ప్రసంగించారు. పరిశుద్ధాత్మను పొందవలనని పౌలు గారు ప్రకటిస్తే, పరిశుద్ధాత్మను పొందాలని తిరిగి ఈ కాలపు సంఘానికి రూఢిగా మరి ప్రవక్త చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు రాత్రి భోజనము రాత్రి అందే తీసుకోవాలి. మధ్యాహ్నం తీసుకునేటటువంటి పద్ధతిలో ఎవరి ఇష్టానుసారంగా వారు చేయటం మొదలు పెడితే, తిరిగి ప్రభురాత్రి భోజనం రాత్రే తీసుకోవాలని రూఢిగా మరి ప్రవక్త బోధించడం జరిగింది. సంఘములో స్త్రీలు ఉపదేశించకూడదని రూఢిగా పౌలు గారు చెప్పిన దాన్ని మరి ఈ కాలపు ప్రవక్త దానిని మరలా తిరిగి పునరుద్ధరించాడో, సంఘ క్రమము ఇలా ఉండాలని ఎప్పుడైతే పౌలు గారు సంఘాన్ని క్రమపరిచాడో, తిరిగి సంఘ క్రమమును మళ్ళా అపోస్తుల విధానములోనికి మరి కాలపు ప్రవక్త తీసుకొని రావటం జరిగింది. కాబట్టి బైబిల్ ప్రకారం మనం ఒకసారి ఆలోచన చేస్తే, పౌలు గారి యొక్క పరిచర్యతో విలియం బ్రన్హామ్ గారి పరిచర్య ఈక్వల్గా ఉంది. అంటే కొంచెమా కాదండి, 100కి 100%. అపోస్తుడైన పౌలు గారిని అగ్నిస్తంభము వెలుగు ఎలాగైతే దర్శించిందో, పౌలు గారి పరిచర్యలో ఎలాంటి విశేషమైన, చూడండి మీరు అపోస్తుల కార్యాలు 19:11, ఎలాంటి విశేషమైన అద్భుతాలు జరిగాయో, ఎలాగైతే దేవుని దూత వచ్చి పౌలు గారిని బలపరిచిందో, సేమ్ టు సేమ్ అలాగుననే విలియం బ్రన్హామ్ గారి పరిచర్యలో దేవుడు చేశాడు. అనగా పడిపోయిన దాన్ని దేవుడు పునరుద్ధరించటానికి తన ప్రవక్తను పంపాడు. సోది చెప్పేటటువంటి స్త్రీలు పౌలు గారిని సర్వోన్నతుడైన దేవుని మార్గం ప్రకటించువాడని గుర్తించి చెప్పినట్లుగా, విలియం బ్రన్హామ్ గారిని కూడా అలాంటి స్త్రీ మరి ఇతడిపై ఒక గొప్ప వెలుగు ప్రకాశించుచున్నదని, ఇతడు దేవుని చేత పిలువబడిన దైవజనుడని రూఢిగా చెప్పటం జరిగింది. కాబట్టి మొదటి రాకడకు ముందు బాప్తిజమం ఇచ్చి యోహాను యొక్క వాక్యము ఎలాగైతే ముందుగా, లేకపోతే అతని యొక్క బోధ ఎలాగైతే ముందుగా వెళ్ళిందో, అతడు ఎలాగైతే మార్గమును సరళం చేశాడో, మీరు నమ్మినా నమ్మకపోయినా, ప్రకటన గ్రంథం 10:7లో 7వ దూత పలుకు దినములలో మరి లేఖనం చెప్పినట్టుగా ఆ యొక్క మర్మములన్నీ ఎలాగూ సమాప్తమవుతుందో, ఈ ప్రవక్త మర్మములన్నిటినీ కూడా తెలియచేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట నేను మీతో చెప్పేది ఏంటంటే, ఈ ప్రవక్త అనగా మలాకి 4:5-6, ప్రకటన 10:7 ప్రకారము దేవుని మర్మములన్నిటినీ కూడా ప్రకటింపజేసి సంఘమును తిరిగి అపోస్తుల బోధతో క్రమపరిచాడు. వాక్యముతో తప్ప దేనితో కూడా రాజీ పడలేదు. వాక్యం ఏదైతే చెప్పిందో, వాక్యం ఏదైతే బలపరిచిందో, అలాగుననే అతడు కూడా తన బోరను ఊదాడండి. దేవునికి స్తోత్రం. పట్టణములో బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా, ఆమోసు గ్రంథంలో మీరు చూడండి 3:6-7 యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడో. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ కాలపు ప్రవక్తకు దేవుడు బయలుపరిచినది ఆయన సంపూర్ణంగా ఆ 7 ముద్రల్లో తెలియజేశాడు. కాబట్టి ఆ 7 ముద్రలు గతంలో ఎవరు కూడా వివరించలేకపోయారు. మరి ఈ ప్రవక్త ద్వారా దేవుడే తన దూతను పంపి
అగ్ని స్తంభము ద్వారా, మేఘ స్తంభము ద్వారా రుజువు చేశాడు. ఎందుకంటే దేవుని యొక్క అద్భుతమైన సూచనలు అవే. ఆ సూచనల ద్వారా దేవుని ప్రవక్తను దేవుడు రుజువు చేసుకున్నాడు. కాబట్టి ఎవరైనాను ప్రవక్తను నమ్మి ఆయనను చేర్చుకోకుంటే ప్రవక్త ఫలము పోగొట్టుకుంటారు. ఆనాడు బాప్తిజం ఇచ్చు యోహాన్ని సందేహించి తన ద్వారా కలిగే బాప్తిజం పొందకుండా తొలగిపోయిన వారు ఎలాగైతే నశించిపోయారో, ఉగ్రత దినం కోసం ఎదురు చూశారో, ఈ కాలంలో కూడా ఈ వర్తమానమును త్రోసివేసిన వారికి కూడా ఉగ్రత తప్పదు. కాబట్టి నేను భయపెట్టట్లేదు, లేఖనం అలాగే చెప్తుంది. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అని లేఖనమే చెప్తుంది. ఎందుకంటే దేవుడు ప్రతి కాలంలో కూడా పడిపోయిన దాన్ని సరిచేయటానికి ప్రవక్తలను పంపుతాడు. కాబట్టి మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ కాలంలో మనకు ప్రవక్త అవసరమా అని. అవునండి, అన్యజనుల్లో నుండి ఎన్నుకోబడేటటువంటి వధువును సరైన మార్గంలో, సరైన సత్యములో నడిపించాలంటే ప్రవక్త అవసరం. ఎందుకంటే లేఖనాలు, ఆ లేఖనకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ మరలా ఒక వ్యక్తి ద్వారా సూచిస్తేనే కానీ, తెలియచేస్తేనే కానీ మనకు అది అర్థం కాదు. కాబట్టి ఆ లేఖనాలలో దాగి ఉన్న మర్మాన్ని దేవుడు తన ప్రవక్త ద్వారా రుజువు చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా ఈ 5 రకాల పరిచర్యలు ద్వారా దేవుడు తన పనిని సంపూర్తి చేస్తున్నాడు. కాబట్టి ఏలియా ఆత్మయు శక్తియు గల పరిచర్య దయచేసి త్రోసివేయక, మన కాలంలో మనకి ఇవ్వబడిన వర్తమానమును గుర్తించి ప్రభు రాకడలో కొనిపోబడు కృప దేవుడు ఈ వర్తమానము వినుచున్న వారికి, విని అంగీకరించిన వారికి, మరి అందరికీ తన యందు భయభక్తులు గల వారికి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఇదిగో ప్రభా, ఈ యొక్క సత్యవాక్యమును నీ బిడల హృదయాలలోనికి, అలాగే నాయన ఇది రికార్డ్ చేయబడుతుంది కనుక ప్రజల మధ్య కూడా వెళ్ళనై ఉంటుంది. నీ కృప చూపమని ప్రభా, ఆ సత్యమును గ్రహించుటకు వారి మనోనేత్రాలు తెరవండి. మేము ఎవరిని నిందించట్లేదు నాయన, దూషించట్లేదు, విమర్శించట్లేదు, కానీ విమర్శించేది నీ వాక్యమే. కాబట్టి నీ కృప దయచేయమని ప్రభా, ఈ యొక్క లేఖనము నీ బిడలు నాయన గ్రహించటానికి, సత్యాలని ఎరగటానికి సహాయం చేయండి. నీ కృప దయచేయి. క్రీస్తు యేసు అను నీ నామములో మా ప్రయాస నాయన తగిన ప్రతిఫలము మీరు అనుగ్రహించమని, మా ప్రయాసకు తగిన ప్రతిఫలం అనుగ్రహించమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.